రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యదాయం కీర్తిప్రదాయం భజే భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే ప్రరూపం భజే కర్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణపడుతున్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోతాడు. అంజనాదేవి గర్భమయాదేవని నిల్సనేనంతవాడన్ దయాశాలివై చూచియుండాతవై చూచికరం నిలిచియుం తొల్లి సుగ్రీవకుం మంత్రివై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి విచారించి సర్వేసు పూజించి యజ్ఞాలు సంకంట గావించి దీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమైన కటే తెంచి ఆనందముంగియాయుంగరం విచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరామముందిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని నీటిలో పడ్డ ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుడు సనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి మిచ్చి ప్రాణం రక్షింపగా కుంభకర్ణాదుల తీరులం కోర శ్రీరామదానాగ్ని వారందరిన్ రావణుం చంపగానంతలో బంధురానందమయ్యుండ నవ్వేళ నుండి భీషణుడేడు కన్తోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామపురిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు భీకర పోరు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పబడింది. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి
ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మన్నొచ్చి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు వాడునే రాజ్యములు కల్పునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వానరాకార యోగీర నీవే సమస్తం ఆధార కష్టం మంత్రం వజ్రదేహం గురు దాచి శ్రీరామ శ్రీరామయంచు మన కూటమైన ఎప్పుడు తప్పకన్ను దేహం సంచారివై రామనామాచారివై కల్లోర వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పెంటి సాకంబులన్ శాతిని జాతి విద్యాపులన్ గాలి దెయ్యంబులన్ నీరువానంబులన్ దుట్టి నేరంబులన్ వట్టి నీ ముష్టి ఘాతంబులన్ పావులందంబులన్ లోమఖండంబులన్ దృష్టి కాలాభిరుతుండవై నీవు బ్రహ్మ వై విద్యలేదంబులం చూచి రాలోని నా ముత్తు నరసింహయంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం